వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వారు మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇక మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాము. అట్లే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. ఇక దోస్తులు, వీడియో మాత్రము ఖచ్చితంగా ఎండ్ అయ్యేంత వరకు చూడండి. మంచి మంచి ట్విస్టులు ఉంటవి, కామెడీస్ కూడా ఉంటవి, ఎంటర్టైన్మెంట్ ఫుల్ అవుతుంది మీకు. మరిన్ని వీడియోస్ మేము ముందు తీసుకురావాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం అండి. వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినవి కాదుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 33. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. వాళ్ళబ్బా అప్పుడు అనగా చెప్పింది మళ్ళక్క పిల్లగాని పంపించి తెప్పించి వండుతా అని చెప్పి. ఇక వాసన అయితే గుమగుమలా ఆడిపోతుంది. ఇంకెప్పుడు పిలుస్తుంది అబ్బా, నాకేమో పానం కుట్టలేదు, పోతే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎట్లా చేతో ఇక మంచిగా కూర పొయ్యి మీద ఉండగానే ఉడికిందే ఉడకకుండానే పెట్టదా అని అంటదో ఏవని మళ్ళీ ఆలోచించబడితే ఎట్లా చేతబ్బా, వాసన మాత్రం మంచిగా వస్తుంది, కమ్మగా వస్తుంది. జరంతా 2-3 ముక్కలు ఎక్కువ వేస్తే బాగుండు, మా ఆయన కూడా వేస్తుంటే ఇంత ఒక్కదాన్ని ఎట్లా తింటా, మళ్ళీ ఇంకోసారి తినమని చెప్తా ఆయనకి. మళ్ళక్క అసలు నన్ను మర్చిపోయిందా, ఏంది కూర ఏమని చెప్తే వండుకొని తింటురా, అయింది సపడ కాకుండా పోయి ఒకసారి అడుగుతున్నా మరి అక్క కూర అయిందా అని. ఇక చూస్తా, ఇంకొక 10 నిమిషాలు చూస్తా. ఇక చూడు అక్క, నువ్వు కూర వండుకొని గింత కూడా వేయకుండా ఏం చేస్తున్నావే, గింత సేపాయే, వాసనతోటే కడుపు నిండిపోయేటట్టుంది, ఇంకా గిట్ల చేస్తావేంది అని అడుగుతాను. అబ్బాయి ఏమన్నా కానీ ఈ వాసన చూస్తుంటే నాకు ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, పోతా ఏమన్నా కానీ మళ్ళీ ఒకళ్ళ ఇంటికి పోయి కూర్చుంటా, సీరియల్ చూసుకుంటా కూర్చుంటా అని చెప్తా. అబ్బాయి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నా, ఒక్కసారి నాకు పూత వేయొచ్చు కదా మళ్ళక్క. అదేందో మళ్ళక్క చేతుకుంటా, నాకు చికెన్ అంటే భలే ఇష్టము, కమ్మగా వండుతుంది, ఒక్కసారి కూడా చెప్పదు ఎట్లా ఉంటుందో అని. మరి నేర్చుకోరా, అదే నేను చేస్తుంటే చూసి అని అనొచ్చు కదా, ఒక్కసారి కూడా అనదు. వండినప్పుడల్లా కుండలో ఇంత జీవి పెట్టుకోవాల్సి వస్తుంది నాకేమో. పోతా ఇంటికాడ పోయి కూర్చుంటా చప్పడ కాకుండా. ఏంది అని గిట్ల వచ్చినావు ఇప్పుడే? ఏం చేస్తున్నావు అక్క, సీరియల్ అందుతామని వచ్చిన. ఇక చెప్పినట్టు ఈ సీరియల్ కోసం ఏం కాదు కానీ ఇక చికెన్ వాసన కుక్క ముక్క చూసినట్టు చూసుకుంటూ వచ్చినట్టున్నావుగా ఇంటి దాకా. నీకు చెప్పినాక నేను, నువ్వు ఎట్లా నన్ను అనుకో, నేనైతే వచ్చింది అందుకే. ఇక గింత వాసన వస్తుంది అప్పటి నుంచి, ఇంకా పిలుస్తలేదు అని ఎదురు చూసి ఇంటికి వస్తున్నా. ఇక మంచిగా కొడుకు తల్లి తిని వండుకున్నారేమో, నన్ను మర్చిపోయారేమో అనుకొని వచ్చినాక ఏమన్నా అనుకో గాని నాకైతే జర కూర అయ్యాక పానం అంతా కూరలోనే ఉంది, రాత్రి అంతా నిద్ర కూడా పట్టదు నాకు. వాయబ్బా, మా ఇంటికి కుక్కలు కూడా గిట్టగలం రాదేమో కానీ అనిత మాత్రం ఎప్పుడు మా కుండలో జీవి పెట్టుకునే వస్తూనే ఉంటది. కూర పొయ్యి మీద వేసినప్పటి నుంచి వాసన చూసుకుంటా కూర్చున్నట్టుంది ఇంటికాడ. ఉండే వేసుకొస్తా తిందు. సరే అక్క, పో దెబ్బ తీసుకురాదా. సరే గాని ఒక విషయం అడగమని మర్చిపోయినా, పోయినా అదే రోజు పనికి 2 గంటల పనికి గదే గరంగమే ఇల్లు కొన్నాయన దగ్గరికి. ఏ పోలేదక్క, రేపు పోతా గాని, ఎప్పుడు పోయినా పైసలు గవే వచ్చేటివి. ఇక ఇలా పోలే గాని రేపు పోతా గాని. ఏమయ్యాక కూర గురించి గింత సేపు నిలుగా పెడుతున్నావు నాకు. గదేదో కోట శ్రీనివాస సినిమా ఉంది చూడు, ఆహనా పెళ్ళంట, గా సినిమాలా ఆయన ఊరిచ్చి ఆమె పుంజును ఇట్లా కట్టేసుకొని ముంగట పెట్టుకొని తింటాడు. గట్లా ఉంది నా బేరము. ఆ వాసన చూసుకుంటానే కడుపు నింపేసుకుంటున్నా. జరయ్యాక తింటా. ఇక నువ్వే వస్తా అన్నావు, నేను పిలుస్తానే అన్న అప్పటికైనా సరే. ఇంకా తిన్నాము ఇద్దరము, గిన్నెలని అడిగి పెట్టినాము. మీ బావ ఇంత తినేసి పోయిండు, ఇక పిల్లగాడు తిని వండుకుంటూ ఇక నేనే నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పి చూస్తున్నా. ఇప్పుడు వస్తుంది. అయ్యో ఏదో మాట వరుసకి అన్నాక అయినా గానీ నువ్వు మళ్ళీ విలువకుండానే ఉంటావురా. గట్లనే నా చేసేది. ఎంతసేపు అవుతుంది ఆకలితోటి ఉండి, నిద్ర వస్తుంది ఒక దిక్కు, ఇక కడుపు ఎండ పెట్టుకొని అంతే నిద్ర మధ్యరాత్రి మళ్ళీ మెలకొస్తుంది. ఇక ఏం చేతున్నా అర్థం అయితలేదు. ఇంక సరే పాటు పోతా పోయి తెచ్చుకుంటా అని చెప్పి వచ్చిన. ఇక బట్టే తిను, ఇక పొయ్యి తినిపో, ఉడుకుడుకు ఉంది మంచిగా ఊడ్చిపెట్టిన. మేము మా అక్క ఎంత మంచిదే తల్లి, కూరేసి ఇచ్చింది. ఇక పోయి తిని వండుకుంటాక ఇక పొద్దున్నే మళ్ళీ పోయేది ఉంది, చేనుకాడికి రావాలేమో మీ చేనులగా, మళ్ళా మందేసేది ఉంది. మళ్ళా నేను ఇయ్యాల పనికి ఇవ్వలేదు, మళ్ళా అలా సార్ దగ్గరికి కూడా పోవాల్సి వస్తుంది. ఇక పోవే తల్లి, ముచ్చట పెడితే వదలవు, చేసేపు ఇక వండుకోవాలి, పొద్దున్నే లేచిపోవాలి, మళ్ళా మిమ్మల్ని పిలవాలి ఇంటింటికి పోయి ఎంతసేపు చేస్తారో ఏమో. సరే అక్క. ఏంద్రయ్యా బస్సులో కూడా కూర్చొని గుట్ట ఎట్లా కలిగినావు నా ఎంబడి, ఇంకా వస్తలేదు వచ్చినా చూడు, దీనం ఊరని దీనం ఎవరికి పై కూర్చోపోరా సగట మీద.
అరే ఎందుకే గంత కోపం అవుతావు మరి? నాకు గని గని రోజులు గడ పట్నంలో ఉండాలంటే నాతో ఏడైతుంది? గీడ కులాసగా మంచిగా తిరుక్కుంటా ఇంతసేపు ఆడిడ టైం పాస్ చేసుకుంటా ఉండటోని గడ గైలేసినట్టు ఒకటే రూమ్ లా గదే ఇంట్లో ఉండాలంటే నాతో ఏడైతుంది? ఇగో గదే చెప్పినా నీకు, నువ్వు గట్లా ఉండలేవని చెప్పేసి ఈయన్నే ఉండయ్యా అంటేనేమో వినకపోతివి. నా ఎమ్మడి పడి 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 వస్తివి. వచ్చి ఇప్పుడు నన్ను నిమ్మలంగా ఉండనియకుండా నీ ఎమ్మడి గుంజుకొస్తివి. ఆ బస్సుల కండక్టర్ తోటి తిట్టిపిస్తివి. నిలబడతారా కూసోకయ్యా అని చెప్తే వినకుండా కింద కూసుంటా అంటావు. ఆయనేమో నన్ను తిట్టబట్టే ఏందమ్మా ముసలిని సరిగా కూసోబెట్టుకొని నన్ను అనబట్టే నీతోటి ఏడుపోయినా నాకు ఏదో ఒక లొల్లే ఉంటది అయ్యా ఎప్పుడు. అరే ఉండే గట్లా వదిలేసిపోతావు? ఎందుకు ఇది మన పట్నమా? మన ఊరే కదా, రా మెల్లగా. అబ్బో ముసలిదానికి భలే కోపం వచ్చినట్టుందిగా. ఏడిపోయినా నెగ్లనియాడు ముసలోడు. తల్లి తల్లి తల్లి, ఏడిపోకుండా ఇంట్లోనే ఉండాలి, తప్ప కూలి చేసుకోవాలి, దాన్నే ఉండాలి. పిల్లలను చూసుకుందామని ఇన్ని రోజులు ఉండి మంచిగా చూద్దామని పోతే ఏడ ఉండనిస్తాడు ముసలోడు, అస్సలు ఉండనియాడు. ఇట్లా వచ్చడే కాదు చూడు, ఇప్పటి నుంచి నువ్వు కూడా పనికి రావాలి నాతో పాటు. ఇక మంచిగా ఉండదు చెప్తున్నా. ఏ పోవే, ఎవరు వస్తారు పనికి? ఇక ఈ వయసులో నన్ను ఏం పని చేయమంటావు? నాకు పింఛన్ వస్తుంది, పింఛన్ పైసలతోటే తింటా ఉంటా. పో నువ్వు పోయి చేసుకోపో. మంచిగా పింఛన్ పైసలు వస్తున్నవి, ఒక బుక్క వండుకొని తిందాం ఉందాం అంటే ఉండవాయే. నువ్వేమో పోతా కూలి పోతా అంటావు. పిల్లలు ఎట్లా పైసలు పంపిస్తూనే ఉంటారు. అవి నీ పింఛన్ పైసలు రెండుండే ఇంకేం కావాలి నీకు? ఆశ పోతావు కూలికి. ఇక ఊకో, నీలాగుంటే బాగానే అవుతుంది ఇక సంసారం. పిల్లల మీదనే ఆధారపడి బతుకుదావా? కాలు చేతులు పని చేస్తున్నాయి కదా, అప్పటిదాకా చేసుకోవాలి, తినాలి. అయ్యో బక్కవా, ఇప్పుడే నానే వచ్చేది. అవును బిడ్డ, ఇప్పుడే వస్తున్నాము. ఇక ముసలంతో ఏడిపోయినా ఉండనియాడు, చేయనియాడు, డబ్బునే వచ్చినాయిగా. ఇంకా వారం ఉంటవేమనుకున్నామే. ఏడా అనిత, ముసలో నన్ను నెగ్లనిస్తలేడు. పోదాం 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 అని ఒక్కటే పాట పాడిండు. పొద్దున లేస్తే రాత్రి వండుకునే వరకు మధ్యరాత్రి ఊకే గులుగుతా ఉంటాడు. పిల్లలందరూ వండుకొని ఉంటారు. ఇక వాళ్ళేమో చిన్న పిల్లలు వచ్చి నాయనమ్మ తాత అని మా దగ్గర వచ్చి వంటారు. ఆడ చూసుకోకుండా కూడా ఒకటే గులుగుతుండు. ఎప్పుడు పోదాము ఇదే పట్టు పట్టిండు. ఇక పోయినా ప్రశాంతతనే లేదురా. ఇక అందుకే మళ్ళీ తిరిగి వచ్చిందాక ఇదే లొల్లి చూడు ముసలాయన తోటి. ఏం చెప్పు. ఏంది తాత, ముసలి ఒకటి పోతా అంటేనేమో పోనీయకుండా ఎంబడి పోతివి. పోయి నువ్వు కూడా ప్రశాంతంగా ఉండకుండా, ముసలాయన కూడా ప్రశాంతంగా ఉండకుండా గట్లా చేస్తావెందుకే? అట్లా అంటూనివి ఇంటికన్నా ఉండలేదు. ఇంటికాడ నేను ఒక్కరిని ఉంటే నాకు ఎవరండి వేస్తారు పిల్ల? ఏ ఏముంది తాత, ఒక బుక్క నేను వేయకున్నాను. దహే నువ్వేం చేస్తావు? కూరలు సత్పు చేస్తావు, కోమటోలు చేసినట్టు చేస్తావు. ఇక నాకిడ పోతుంది గది మింగుడు పోదు నాకు. జర్రంత కారం మంచి వేసి ఎంత పుల్లగా చింతపులుసు వేసి చేస్తే కమ్మ ఉంటవి కూరలు. మీరేమో గట్ల తినరా? సప్పగా తింటారు. నాకిడ పోతుంది చెప్పు? ఈ ముసలిదాన్ని వంట నేను తింటా. ఇక ఏదైనా సరే నాకు నచ్చదు. ఆడ పోయినా గాని మా కూరలు ఆమె చేసింది గాని జర సప్పగానే ఉన్నవి. సపరగా పుట్ట తిన్నా ఇక మళ్ళా ఇది మొత్తుకుంటది ఏమనని అని చెప్పేసి. సరే తాత, నువ్వు కూడా రావచ్చు కదా పనికి మాతో పాటు మళ్ళొక్కల పొలంలోకి. ఏమైంది పిల్ల? ఈ మూసల్ది నువ్వు గట్ల తలిగిరి నాయం పడి పనికిరా అని చెప్పి నాతో ఏడైతుంది పిల్ల? ఎందుకు కాదే, నువ్వు గా బుచ్చే తాత ఇద్దరు ఒక తోటలే కదా, గా ఏజోళ్ళే కదా. గా ముసలోడు వస్తుండు, ఆశకి పైసలు 600 వస్తుంది కూలి అని చెప్పి. మరి నీకేమైందే రానికే? నా గాడైతే అప్పట్లా పనికి పోతుండే ఆడు నేను కలిసి. ఆడేమో తన కూసుంటుండే, నేనేమో పని చేస్తుండే. ఆడు గట్ల చేసినోడు ఇప్పుడు మంచిగా బలంగానే ఉన్నాడు. నేను చేసి కట్టెబుల్లని తయారైనా నాకు వానికి జోడెడ పిల్ల? అయినా ఆగాడు బాగానే వస్తుండు. గా వానపాములు చూసి భయపడేటోడు కూలి బాగానే వస్తుండు. సరే అనిత, ఇంటికి పోతా. మీ అమ్మాయి ముసలోడు ఏడుంటే అన్నేమో మాటలకు జల్లు కాచుకుంటా కూర్చుంటాడు. నేను పోతానే ఇక ఇంటికాడ వాకి ఇట్లా ఊక్కొని దబదబంతా మంచిగా నీటి వేసుకొని ఇంత వండుతా ముసలోనికి తింటాడు. ఉప్పు కారం తక్కువ ఉందంట, ఆడ సప్పగా ఉందని జర తక్కువనే తింటుండే. గర్ల్ ఫ్రెండ్ తినకపోతుండే, ఒకటే ఎంబడి కలిగిండు. పోదాం పోదాం అంటే ఇక వచ్చిన. సరే గాని ఇంకా జరిసేపు అయితే మేము మళ్ళీ పొలంలోకి పోతాము. మరి వస్తావా లేదా నువ్వు? ఇగో ఇప్పుడు వచ్చిన, ఇంకేడికి వస్తా చెప్పు. ఏం రాను పో, రేపటి నుంచి వస్తాగా నేను. వాయబ్బా, గీ ముసలోళ్ళు ఈ వయసులో కూడా చట్టా పట్టలు వేసుకొని జోడుగా పోయి జోడిగా వస్తారు చూడు. ఎంత మంచి ఊరు. నా మొగడు చూడు ఎప్పుడు నన్ను వదిలేసి తిరగనీకే పోతాడు.
ఈ ముసలోళ్ళకి ఈ వయసులో గిట్లుడు అంటే ఇక వయసులో ఉన్నప్పుడు ఎట్లున్నారో ఏమో. అబ్బా అనిత ఎడికి పోతున్నట్టుందిగా. అనిత అనిత ఇదేంది గా రాజాత్రి సారు లుగ్గంతోలా వినిపిస్తుంది. ఆయన గీడికి ఎందుకు వచ్చిండు? అయ్యో సారు చెప్పుర్రి, బాగున్నావా? గిట్లొచ్చిర్రు సారు, ఏమైనా పని ఉందా? ఇగో అనిత మొన్న ఒక్క రోజు వచ్చిన పనికి నిన్న రానేలేదు. మరి ఇయ్యాల గిట్లా వస్తున్నావా లేదా? ఏ జరంత పని ఉండే సారు, అందుకే నిన్న రాలేదు. సరే పటు, ఇవాళ సాయంత్రం వస్తా గాని. ఎందుకు నిన్న అవ్వ రాలేదా? అవ్వను పంపిస్తే కదా. ఏమవ్వా అవ్వ కూడా రాలేదు. నువ్వు వస్తేనే వచ్చినట్టుందా ముసలావే. ఇక నువ్వు రానందుకు ఏమో ఆమె రాలేదు మరి. అవును గాని ఎడికో పోతున్నావు? ఏ పొలం దిక్కు పోతున్నా సారు, జరా పొలం కాడ జరా పని ఉంది. ఇక పని చూసుకొని ఇక మళ్ళా పనికి పోయేది ఉంది, కూలి పోయేది ఉంది. కూలి పోయేసినాక వస్తా గాని మీ ఇంటికి. అక్కడ మళ్ళీ మాట్లాడతావేంది? నేనేమో నిన్ను చూసుకుంటా మాట్లాడుతుంటే నువ్వేమో అక్కడ ఇక్కడ చూస్తావు. వా అబ్బా గీ పిల్ల అనిత కదా, గీనెవరు? గీనతోటి మాట్లాడుకుంటా గిరణ్లో పడ్డారు. అనిత నీకు ఒక విషయం చెప్పాలి. ఇగో సారు, ఇప్పుడు ఏం చెప్పకూడదు సారు, నాకు చాలా పనులు ఉన్నవి. ఇక పనులన్నీ చేసుకొని సాయంత్రం ఎట్లా మీ ఇంటికి వస్తా కదా, అప్పుడు ఎప్పుడు ఏం పని ఉన్నా చేసి పెడతా గాని. అరే నేను చెప్పేది విను తల్లి. ఇక పని గురించి కాదు, వేరే విషయం ఉంది జర పర్సనల్. ఆయన నీ పర్సనల్ నాకెందుకు చెప్తున్నావు సారు? ఏ పర్సనల్ అంటే నీకు నాకు సంబంధించింది. నీకు నాకు సంబంధించింది పర్సనల్ ఏముంటా సారు, నువ్వు భలే మాట్లాడుతున్నావు. వాయబ్బా ఏంది గిట్ల ముచ్చట పెట్టిర్రు? ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూస్తే ఏమనుకుంటారు? గీ అనిత గిట్ల మాట్లాడుతుంది గీనతోటి. ఏమనుకోకుండ్రి సారు, ఇక నాకు చాలా టైము అయిపోతుంది. మళ్ళా ఇన్ని పనులు నేను ఒక్కదాన్నే చూసుకోవాలి, నాతోటి కాని పనులు. ఇంకా ఎట్లా మీ ఇంటికి సాయంత్రం పనికి వస్తా కదా, గప్పుడే చెప్పుర్రి, గప్పుడే ఇంట. ఇంక ఇప్పుడు నన్ను ఓనియండ్రి సారు మీరు. బాయబ్బా చిన్న విషయమే చెప్తే వినొచ్చు కదా, ఎందుకు అట్లా చేస్తున్నావు? సరే తీపోయే ఇక నేను సాయంత్రం వస్తా అంటున్నావు కదా, ఇంక అప్పుడే మాట్లాడతా. సరే గానీ అలాగా ముసలామని తీసుకురాకు, నువ్వు ఒక్కదానివి రా పనికి. ఎందుకు సారు? గా ముసలి వస్తే నీకేం బాధ అవుతుంది చెప్పు? వస్తే ఏమైంది? ఇద్దరు మనుషులు కావాలన్నావు, నేను ఆ ముసలాం వస్తున్నాము. మళ్ళా గా ముసలామని ఎందుకు వద్దంటున్నావు? ఇగో చెప్పినా కదా పర్సనల్ మాట్లాడేది ఉందని, మళ్ళా మూడో వ్యక్తి వింటే బాగోదని చెప్తున్నా. ఏ గట్ల ఏం లేదు, ఆ ముసలిది వస్తుంది. జర ముసలాయనకు పైసలు అవసరం ఉన్నాయంట. ఇంకా పైసల కోసం అన్నా సరే ఆ పనికి వస్తుంది. అరే పైసలు ఇస్తా ముసలామెకు గాని, నువ్వైతే రాకని చెప్పా ముసలామెకు. ఓ సారు, ఏమనుకుంటున్నావు? మా ఊర్లో మనుషులు ఎట్లరు అనుకుంటున్నావు? నీకు తెలియదు. రూపాయి తీసుకున్నామంటే పని చేసే తీసుకుంటారు, పని లేకుండా పైసలు తీసుకోరు, గుర్తుపెట్టుకోర్రి. నేనైనా అంతే, గముసలైనా అంతే, ఇంకెవరైనా అంతే. పైసలు పైసల ముఖం చూసి ఉండటోళ్ళం కాదు, పని చేసుకునే పైసలు తీసుకుంటాము. మాకు అట్లా ఉట్టి పైసలు వచ్చేటి మాకు ఇష్టం ఉండదు సారు. వాయబ్బా భలే పద్ధతి ఊర్రుగా, ఆడోళ్ళు మంచిగానే ఊర్రురా. మరి ఏమనుకుంటున్నావు? మా ఊర్లో అట్లనే ఉంటది. సరే సారు, ఇక నేను పోతున్నా, ఇంటికాడ ఎప్పుడు కానివి. వాయబ్బా వినకుంటేనే వాయ కదా నా మనసులో మాట. వీడేదో తేడాగాడు ఉన్నట్టున్నాడు. మనసులో మాట అంట కాపిల్లకి ఏం చెప్తాడు? ఎవ్వరుండొద్దు, నువ్వు నేను ఉండాలి, పర్సనల్ అంటున్నాడు. ఏముంటదబ్బా గంతగానం పర్సనల్? చూద్దాం పట్టు, గవ్వలింటికి పోయి ఒక అన్నేసి పెట్టు గీ అనిత సార్ మీద అని చెప్తా. ఎట్లనైనా సరే ఈమెని పటాయించాలి, ప్రేమిస్తున్నా అని చెప్పాలి. ఇక ఆగట్లు చెప్తానన్న గీ అనిత నా బాధ అర్థం చేసుకుంటదేమో. ఏందో వాడొక్కడే గులుక్కుంటుండు, సరిగ్గా ఏం వినిపిస్తలేదు. ఆ పిల్ల ఇంకెంకనే పోతున్నాడు చూడు, ఏడు దాకా పోతాడో ఏమో వీడు. నేను గముసలామతానికి పోయేసి ఈ విషయం చెప్తా. జరా పిల్ల మీద పిల్లగాని మీద కన్నేసి పెట్టా అని చెప్పేసి వస్తా పటు. అవ్వా ఓ అవ్వా. ఎవర్రా? అయ్యో నువ్వా సింగారమ్మ, బాగున్నావారా? ఇంటికి గుట్లేస్తలేవేంద్రా? గానే ఉంటావు ఇంటికాడనే, మీ పొలంలో పనులు చేసుకుంటావు, గానే ఉంటావు, జర్ర కూడా రావు. అదే ఉత్తమనే బయలుదేరిననే, ఇక ఇంట్లో ఉండి ఊరికి బోర్ వస్తుంది నాకు కూడా. పొలం దిక్కన్నా పోదామని చెప్పి వెళ్ళినా. ఇక అట్లే ఇక మళ్ళీ ఇంటికాడ ఇక ఆయన కూడా చెప్పిందంట మా కోడలికి, అలా కోడలు చెప్పిందంట పని ఉందని చెప్పిందంట. ఇక అదే విషయం తెలుసుకొని పోదాం తను కూడా కూలి అని అనుకున్నా. అట్లే ఆమె కలిసి పోదామని అనుకున్నా. అట్లే దారిలో నువ్వు అనిపిస్తే వస్తే. అవును, నువ్వు మళ్ళీ తన కూలి పోతున్నావు అంట కదా? పోతున్నారా? ఇక చాలా రోజులు అవుతుంది పోబట్టి, దగ్గర దగ్గర 4 రోజులు అయ్యే. బాగానే పోతున్నావు గానీ మళ్ళా సార్ దగ్గర కూడా పనిపోతురంట కదా నువ్వు అనిత. జరా గల మీద కొంచెం కన్నేసి పెట్టు. ఆ పిల్ల మంచిదే గానీ ఇక సార్ ఏమో తేడా కొడుతుండు. జరా చూడు, పిల్లని చూసుకొని ఉంటుండు. అయ్యా ఏమైందిరా? ఏమనిపించింది నీకు?
ఏం లేదే ఇప్పటిదాకానే ఇక మళ్ళా వతానికన్నా పోదామని చెప్పేసి ఇట్లా పోతుంటే అనిత పోతుంది. అనిత ఇంకనే ఇక సారు పోతా ఉన్నాడు. ఎంతసేపు అవుతుంది నడుచుకుంటా పోతుండు. ఆ పిల్ల ఎక్కడ పోతే అక్కడనే పోతుండు. ఇక నేను చూసిన చాలా సేపటి నుంచి చూసి ఇక వచ్చిండు అవ్వడ్డ చూడు గాడు పిలిచిండు ఆ పిల్లని. పిలిచి అనిత నీతోటి మాట్లాడాలి అని అంటున్నాడు. అంటే ఆ పిల్లనే నాతో ఏం మాట్లాడాలని ఆ పిల్ల అంటుంది. ఇక గట్ల నడుస్తుంది. అందుకే ఆడు ఏందో అంది. మన ఇంట్లో ఏముందో ఏమో మనకేం తెలుస్తలేదు కదా, జరా కనిపెట్టుకొని ఉండు పిల్లని. నేను పోతున్నా కదనే పనికి, గాలి దగ్గరికే పోతున్నా, సారోళ్ళ ఇంటికే పోతున్నా. నేను యానితనే పోతున్నాము. ఆ పిల్ల మంచిగానే పని చేసుకుంటుంది కానీ ఈడే ఇంకెంక నిలబడతాడు. మరి ఏందో ఈయన బాధ నాకు అదే అర్థం కాలేదు. ఇక పని అయిపోయేసరికి తెలుసుకుంటా పటు ఈయన సంగతి ఏందో. అనితను చూసి అయితే గట్లేం లేదే, మంచిగానే ఉంది ఆ పిల్ల. కటాకట్ మాట్లాడుతుంది కానీ గాడేదిరా మెల్లమెల్లగా ఏదో అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. మరి ఆయనకి ఏం కావాలో ఏమో. అదే విషయము వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా. ఇక అనిత నాకు పనుంది సారు సాయంత్రం మాట్లాడదు గాని అని చెప్పి పోయింది. ఇక వీడొక్కడే నిలబడి మాట్లాడుకుంటుండు. అబ్బా నా మనసులో మాట చెప్తామంటే ఇంటలేదు కదా ఏమి అనుకుంటా వాయే. అందుకే ఇక ఈ మాట చెవులేతామని వచ్చిన. జరా ఒక కన్ను వేసి పెట్టు పిల్లల మీద. సరే సరే రా, ఏం చేస్తుంది నీ కోడలానే? ఆయనకున్న పని ఏంది తెలియదు ఏముంది నీకు. ఎంతైనా మంచిదేరా నీ కోడలు, మంచిగానే ఓపికతోటే ఉంటది. వేరేలు అయితే నెగ్లకపోయేది. అంటే నీ ఉద్దేశం ఏంది అవ్వా? నేను నెగ్లనిస్తలేనా ఏంది నా కోడల్ని? చీ గట్లని కాదు కానీ ఇక చెప్తున్నారా.